బాబు ఇక్కడ అరుణ్ అంటే ఎవరు? నేనే. నేను బిఎస్ ట్రస్ట్ నుంచి వస్తున్నాను. మిమ్మల్ని కచేరీ బుక్ చేయాలి. సమయానికి దేవుళ్ళ వచ్చారు. ఇదిగో చూడు బాబు, ఇది సాధారణ కచేరీ కాదు, చాలా పెద్ద కచేరీ. ఇంతవరకు బాలమురళి, కీరవాణి, రామకృష్ణ, జేసుదాస్, ఎస్పీబి, మనోహర్ లాంటి వాళ్ళంతా కచేరీలు చేశారు. కానీ వాళ్ళు పాట మాత్రమే పాడారు. మీరు ఆడుతూ పాడతారని మిమ్మల్ని బుక్ చేయలేక వచ్చాను. ఫీజు ఎంత, అడ్వాన్స్ ఎంత చెప్పండి బాబు, త్వరగా ఇచ్చేస్తాను. సార్ ముందు కచేరీ ఎక్కడో చెప్పండి సార్. కచేరీ పూర్తి చేసి డబ్బు తర్వాత తీసుకుంటాను. సార్ నమ్మకం లేని వాళ్ళే అడ్వాన్స్ తీసుకుంటారు. యు ఆర్ గ్రేట్. కచేరీ ట్రంక్ రోడ్ లో. ఏంట్రా స్టేజీ లేదు, మైకు లేదు, జనాలు లేరు, ఏమీ లేదేంట్రా? అదే గురు, నాకు అర్థం కావడం లేదు. ఎవడో మన మోసం చేశాడు. మోసం చేసేవాడు కారులో వస్తాడా? కారులో వచ్చిన వాళ్ళ దగ్గర అడ్వాన్స్ అన్నా తీసుకున్నావా లేదా? లేదే. కచేరీ పూర్తి చేసిన తర్వాత డబ్బు తీసుకుంటానే వీర లవ్లో పోసు కొట్టారే. ఇప్పుడు ఏం చేద్దాం? బ్రదర్ అక్కడ చూడు, కారు వస్తుంది. Dancing is the new style. Dancing is the new style. కాలం కలిసి వస్తే వెన్నెల్లో గొడిగేసుకుని నడుస్తారని విన్నాను. ఇప్పుడే చూస్తున్నాను. ఇది వెన్నెల గొడుగు కాదు, మంచు గొడుగు. ఏదో చుంచు గొడుగు. అవును, ఇదంతా నీ పనేనా? ఏమిటిది? నేను ఇంతవరకు నీ డాన్స్ చూడలేదు. నువ్వేదో బ్రహ్మాండంగా ఆడతావటగా. అవును. ఏది ఆడు. నీ ఆట పాట నేను చూసి ఆనందించాలి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి. ఓ టాలెంట్ ఉన్న కళాకారుడికి పబ్లిసిటీ అవసరం లేదు. నేను నీ కోసం ఆడుతున్నానా లేక ప్రేక్షకుల కోసం ఆడుతున్నానా అనేది ఆట ముగిసిన తర్వాత నీకే తెలుస్తుంది. మెంటల్ కేసు.